శుభోదయం అండి అందరికీ. ఈరోజు మన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అక్రమ అరెస్టు నిరసనగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బంధుమిత్రులందరూ కూడా ఆయన అక్రమ అరెస్టుకు నిరసిస్తూ ఒక్కరోజు రివ్యూ నిరాహార దీక్షను కొనసాగించాలని చెప్పి కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన కడప జిల్లాలో ఉన్నటువంటి మన ఆమ్ ఆద్మీ పార్టీ బంధుమిత్రులందరూ కూడా, అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మనకు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన సాజిదన్న గారు, అలాగే అన్నమయ్య జిల్లా కర్నల్ శశికుమార్ చౌదరి గారు, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మన దస్తగిరి గారు, కడప జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు ఆరిఫ్ గారు, అట్లాగే వెంకటరెడ్డి అన్న గారు మరియు విష్ణు గారు, తరుణ్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఒక్కరోజు ఉపవాస దీక్షను ప్రారంభించడం జరిగింది. బీజేపీ అవలంబిస్తున్నటువంటి ఈ ద్వంద్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశం అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారికి జేజేలు పలుకుతూ ఆయన నిర్దోషిగా బయటికి రావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బంధుమిత్రులందరూ కూడా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయాలని చెప్పి మేమందరం కూడా దృఢనిశ్చయంతో ఉన్నాము. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మనం చూసినప్పుడు బీజేపీ సిద్ధాంతం ఒకటే, ఈ భారతదేశంలో పరిపాలించాలి అంటే ఒక బీజేపీ మాత్రమే ఉండాలన్న దృఢ సంకల్పంతోనే ఇతర పార్టీ నాయకులందరినీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ ఇంకా ఇతర స్వతంత్ర సంస్థలన్నింటినీ కూడా వాడుకొని నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి ఈ భారతదేశంలో జీవితకాలం ఈ బీజేపీ పరిపాలించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఈ ఆటలు సాగవు. ఈ భారతదేశంలో ఒక బీజేపీ ప్రభుత్వానికి ప్యారలల్ గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే ఒక అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మనం చూసాము. 2012లో స్టార్ట్ అయినటువంటి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ భారతదేశం అంతా కూడా విస్తరించి అన్ని రాష్ట్రాలలో కూడా ఆగా వేస్తుంది. ఏ విధంగా అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ గారిని అణగదొక్కడం వలన ఈ భారతదేశంలో మనకు ఆపోజిట్ పార్టీ ఉండకుండా చేయాలనే దృఢ సంకల్పంతో వీళ్ళు చేస్తున్నారు. మీరు బాలు ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కార్యకర్తలను కానీ జోలికి వచ్చినా అరెస్ట్ చేసినా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. రాబోయే 2024 ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఈ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి తొత్తు పార్టీలన్నింటినీ బుద్ధి చెప్పాలి.